హలో ఫ్రెండ్స్, మనం షడ్ దర్శనాస్ గురించి తెలుసుకుందాం. షడ్ దర్శనాస్ అంటే 6 ఆర్థడాక్స్ స్కూల్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ అన్నమాట. మనకి 6 దర్శనాలు అనేవి ఉంటాయి. అవేంటంటే మనకి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, వేదాంత. సో మనం వీటి మీద ఒక క్వశ్చన్ చూసుకుంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం ఇప్పుడే చూసాం 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో ఏముంటాయి మనకి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, వేదాంత ఉంటాయి. సో మీమాంస, వేదాంత మనకి 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో పార్టే. సో ఇది కాదు ఆన్సరు, నాట్ పార్ట్ ఆఫ్ అన్నారు. సో న్యాయ, వైశేషిక కూడా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. లోకాయత, కాపాలిక అనేవి కాదు. సో ఇది మనకి ఆప్షన్ వచ్చి సి అనేది ఆన్సర్ అవుతుంది. సాంఖ్య అండ్ యోగా కూడా మనకి 6 సిస్టమ్స్ ఆఫ్ ది ఇండియన్ ఫిలాసఫీలో పార్టే. సో నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో. మనకి సాంఖ్య స్కూల్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సాంఖ్యాలో ఏంటంటే డస్ నాట్ యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అన్నారు. సాంఖ్య యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. సో సాంఖ్య ఫిలాసఫీ రీబర్త్, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. డస్ నాట్ అన్నారు కాబట్టి సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సాంఖ్య హోల్డ్స్ దట్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ నాలెడ్జ్ దట్ లీడ్స్ టు ద లిబరేషన్, నాట్ ఎనీ ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. 2 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది, 2 ఓన్లీ అని. సో ఈ షడ్ దర్శనాస్ గురించి తెలుసుకోండి, రాబోయే మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి వేదాంత చూసుకుంటే మనకి బ్రహ్మన్ ఉంటారు. బ్రహ్మన్ అంటే పరమాత్మ అనుకోండి, సింపుల్గా పరమాత్మ. ద సెల్ఫ్ అంటే జీవాత్మ. ఈ పరమాత్మ, జీవాత్మ అని ఎవరు అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనకి వేదాంతాలో 3 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చి ద్వైత వేదాంత. ద్వైత వేదాంతలో బ్రహ్మను, సెల్ఫ్ సపరేట్, వేరు, పరమాత్మ వేరే, జీవాత్మ వేరే అనమాట. సో అది ద్వైత వేదాంత. ద్వైత వేదాంత అని ఎవరు చెప్పారు? మాధ్వాచార్యులు గారు. ద్వైత వేదాంతలో మనకి డ్యూయలిస్టిక్ వేదాంత. డ్యూయల్ అంటే 2 అనమాట, బ్రహ్మన్ ద సెల్ఫ్. సో మనకి బ్రహ్మను, సెల్ఫ్ ఫండమెంటల్లీ సపరేట్ అనమాట. సో అది ద్వైత వేదాంత. విశిష్టాద్వైత వేదాంతలో వచ్చి జీవాత్మ, పరమాత్మలో భాగం జీవాత్మ అనమాట, పార్ట్ ఆఫ్ బ్రహ్మన్, నాట్ సేమ్ యాజ్ బ్రహ్మన్. అది విశిష్ట అద్వైత వేదాంత. రామానుజాచార్యులు గారు మనకి విశిష్టాద్వైత వేదాంత. సో విశిష్టాద్వైత వేదాంతని క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అనమాట. మనకి బ్రహ్మన్, సగుణ బ్రహ్మలలో అంటే బ్రహ్మన్కి ఆట్రిబ్యూట్స్ ఉంటాయని భావిస్తారు విశిష్టాద్వైత వేదాంతాలు. సో నెక్స్ట్ మనకేంటి అద్వైత వేదాంత. ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మను, సెల్ఫ్ సేమ్ అనమాట. సో జీవాత్మ, పరమాత్మ ఒకటే. అద్వైత వేదాంత సింపుల్గా ఏంటంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్య, జీవో బ్రహ్మ నా పరాహ. అంటే ఈ జగత్ అనేది మిథ్య, మాయ, ఇల్యూజన్. సో బ్రహ్మన్ అనేది సత్యం. బ్రహ్మను, జీవాత్మ, పరమాత్మ ఒకరే అనమాట. సో అది ఆదిశంకరాచార్యులు గారు. సో మనకి అద్వైత వేదాంతాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నిర్వాణ షట్కం ఉంటుంది. ఈ నిర్వాణ షట్కాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనకి అద్వైత ఫిలాసఫీ అర్థమవుతుంది. అద్వైత అంటే ద్వైతం కానిది, 2 కానిది అద్వైత వేదాంతం. సో మనకి మనోబుద్ధి అహంకార చిత్తానినాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానందరూప శివోహం. చిదానందరూప శివోహం. ఇదేంటంటే ఉపనిషత్తుల్లో ఇది నేతి అంటే నాట్ దట్ ఎలిమినేషన్ మెథడ్ అనమాట. సో మనం కానిదేదో మనం తీసేస్తూ ఉంటే మిగిలేదే
మనం అనమాట. ఇది మనకి ఒక ఫేమస్ స్టోరీ ఉంటుంది. ఆది శంకరాచార్యులు వారిని వాళ్ళ గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదులు నువ్వు ఎవరు అని అడిగితే ఈ నిర్వాణ షట్కం చెప్పినట్టుగా భావిస్తారనమాట. సో మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, ఆది శంకరాచార్యులు వారి గురువు ఎవరు అంటే గోవింద భగవత్పాదులు వారు. సో నెక్స్ట్ మనకి ఇవి నిర్వాణ షట్కం. షట్కం అంటే 6 ఉంటాయన్నమాట, 6 శ్లోకాలు ఉంటాయి. ఇది రెండవ శ్లోకం. నచ ప్రాణసంగం నవై పంచవాయు నవా సప్తధాతు నవ పంచకోశ నవాక్పానిపాదౌ నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం నమే ద్వేషరాగో నమే లోభమోహో మధో నైవ మేనైవ మాత్సర్యభావ న ధర్మో న చాద్దో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. సో మనకి పురుషార్థాలు ఎన్ని అని ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. పురుషార్థాలు 4 అనమాట. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనమాట. సో నెక్స్ట్ నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. తర్వాత నా మృత్యుర్న శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతా న జన్మ నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్నమేయ చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.